హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను రీసెంట్గా మా హస్బెండ్ నాకైతే ముత్తూట్ స్కీమ్ ద్వారా ఒక కాయిన్ కొనేసి ఇచ్చారని చెప్పాను కదా, దాని యొక్క డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఇది స్వర్ణవర్ష స్కీమ్ అండి. సో దీనివల్ల మేము కట్టింది యూజా లేకపోతే లాసా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఇప్పటివరకు నా వీడియోస్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేయకపోయింటే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. ఏవైనా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే నాకు నా వీడియోస్కి హైప్ చేయండి. సో మా హస్బెండ్ ఇచ్చిన ముత్తూట్ కాయిన్ అయితే ఇదేనండి, 5 grams ఇది. సో బి ఉదయ్ కుమార్ అని ఉంది కదా, సో మా హస్బెండ్ నేమే. ఇది జూలై 2026 అయితే వచ్చిందండి. అదే రోజు నా బర్త్డే. సో ఆ రోజు తీసుకొచ్చి అయితే ఇచ్చారు 5 grams. ఇది 24 carats అండి, మేము చెక్ చేసాం కూడా. సో ముత్తూట్ వాళ్ళ కాయిన్ అయితే బాగానే ఉంది, కానీ కొంచెం అయితే లాస్ అయ్యానండి. ఎలా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను. ఎవరైనా కట్టుకోవాలనుకుంటే మాత్రం వద్దనే నేను చెప్తానండి. ఎందుకంటే అమౌంట్ అనేది గ్రామ్ రేటు ఫస్ట్ మనం కట్టేటప్పుడే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంటే ఈ రోజున్న గ్రామ్ రేట్ అయితే ఫిక్స్ అవ్వదండి. ఎక్స్ట్రా ఒక 10,000 ఇలా డౌన్ పేమెంట్ అయితే చేయించుకుంటారు. సో ఎవరైనా అది కావాలనుకుంటే ఒకసారి స్కీమ్ డీటెయిల్స్ అయితే నేను ముందుగానే ఒక వీడియో చేశాను. సో నేను ఎంత పే చేశాను, నేను ఎంత లాస్ అయ్యాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి క్లియర్ గా. సో ఎవరికైనా కావాలంటే ఒకసారి విజిట్ చేసి మా ముత్తూట్ వాళ్ళని విజిట్ చేసి బాగా మీకు ఓకే అనుకుంటేనే కట్టండి. లేదనుకుంటే స్కీమ్ అయితే నేను ఎలాంటిది సజెస్ట్ చేయనండి. సో స్వర్ణవర్ష స్కీమ్ అండి. ఇందులో మనకి 3 months ఉంటాయి. అంటే 3 months టెన్యూర్ పీరియడ్ అనేది 3 months ఒకటి ఉంటుంది, 6 months ఒకటి ఉంటుంది, 9 months ఒకటి ఉంటుంది అండి. మేమైతే 9 months చూస్ చేసుకున్నాము. 5 grams కట్టాను అన్నాను కదా. సో నేను వీడియో షూట్ చేసిన రోజు వచ్చేసి 1 gram రేటు 14,962 రూపీస్ అండి. అంటే ఇది 24 carats గోల్డ్ కాయిన్, గోల్డ్ కాస్ట్. సో నేను 5 grams కి 74,812 రూపీస్ కట్టానండి. నేను అక్టోబర్ లో కట్టేటప్పుడు ఏదో దివాళీ ఆఫర్ కింద 3% ఎంతో లెస్ చేశారు. అంటే 72,632 రూపీస్ అయితే కట్టారండి. సో ఇన్స్టాల్మెంట్ అనేది నేను ఫస్ట్ డౌన్ పేమెంట్ గా 10,577 రూపీస్ అయితే పే చేశాను. సో మంత్లీ వచ్చేసి 6,895 రూపీస్ అయితే కట్టాల్సి వచ్చింది. సో అక్టోబర్ 25th రోజున కట్టాను కదా, నేను ఆ రోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి 12,562 రూపీస్ అండి. ఇది 24 carats గోల్డ్ కాస్ట్. అక్టోబర్ 25th అంటే 2025 దివాళీ టైంలో నేను పే చేశాను. సో ఆ టైంలో 12,562 రూపీస్ అండి. 9 months లో ఒకవేళ 12,962 రూపీస్ మన 9 months కి ఇదే రేట్ అయితే ఉంటుందండి. అంటే గోల్డ్ రేట్ పెరిగినా అనవసరం, తగ్గినా అనవసరం. కానీ 62,810 రూపీస్ అది. 12,562 ఇంటూ 5 grams కొనాలనుకుంటున్నాను కదా. సో 5 grams వేసుకుంటే 62,810 రూపీస్. పర్ మంత్ వచ్చేసి 6,978 రూపీస్. కానీ నేను 72,632 రూపీస్ అయితే పే చేశాను. సో అలా చూసుకుంటే గ్రామ్ కాస్ట్ వచ్చేసి 14,526 రూపీస్ అండి. అంటే ఇది నాకు ఇక్కడ ఈఎంఐ ద్వారా కదా కడుతున్నట్టు. సో ఈ డౌన్ పేమెంట్ గా 10,000 పే చేసేసాను కాబట్టి నాకు పర్ మంత్ వచ్చేసి 14,526 రూపీస్ అయితే పెరిగిందండి. ఒకసారి గ్రామ్ రేట్ బాగా ఎక్కువైంది. ఆ టైంలో మీకు చూపిస్తాను చూడండి. 62,810 రూపీస్ కి జిఎస్టీ ఒక 3% అనుకుంటే 64,694 రూపీస్. అదే 3% వేసుకుంటే మళ్ళీ 1,884 రూపీస్. 10% విఏ అండ్ ఈఎంఐ పే చేశాను. సో నాకు ఇక్కడ 3% ప్లస్ ఈ 3% విఏ వేసుకుంటే అదే రేట్ తో కొనుక్కుంటే నాకు 5 grams వచ్చేసేవండి. కానీ 9 months పే చేశాను కదా, దానికి నేను ఒక 10% విఏ ఎక్స్ట్రాగా వేస్ట్ చేశాను. అంటే 62,810 రూపీస్ ఇంటూ 10% విఏగా చేశాను. ఇందులో ఈఎంఐ అవన్నీ వచ్చేస్తాయి.
ఒకవేళ నేను స్కీమ్ ద్వారా చేస్తే పేమెంట్ నేను పర్ మంత్ వచ్చేసి 6,895 రూపీస్ అయితే పే చేశాను కదా. సో ఎవ్రీ మంత్ 25th అయితే కట్టాలండి. మనము మీకు అమౌంట్ ఉంటే ముందుగానే ఆన్లైన్ లో పే చేసేసుకోవచ్చు, లేదనుకుంటే 25th కల్లా మనం కట్టేయాలి. సో అక్టోబర్ 25th సో గోల్డ్ కాస్ట్ వచ్చేసి 12,562 రూపీస్. సో ఇది వచ్చేసి నేను 24 క్యారెట్స్ గోల్డ్ గ్రామ్స్ అయితే వేసానండి. యాక్చువల్ గా ఎక్కడ స్కీమ్స్ అయితే 22 ఉంటుంది కానీ 24 ఉండదు. ఒకవేళ ఇదే స్కీమ్ ద్వారా అయితే నాకు బెనిఫిట్ లాస్ అనేది చూపించడానికి అయితే ప్రతి మంత్ గోల్డ్ కాస్ట్ ఎంత ఉంది, ఎంత గ్రామ్స్ అక్యుములేట్ అయ్యాయి అనేసి వేసాను. సో అక్టోబర్ 25th వచ్చేసి 12,562 రూపీస్ ఉంది. అది మనం డివైడ్ 6,895 రూపీస్ బై 12,562 రూపీస్ డివైడెడ్ బై చేస్తే 0.548 గ్రామ్స్ అంటే మనకి 1/2 గ్రామ్స్ అయితే అక్యుములేట్ అయిందండి. అలానే నవంబర్ లో వచ్చేసి 12,704 రూపీస్ అయితే ఉంది 1 గ్రామ్ రేటు. సో ఆ రోజు చూసుకుంటే 0.542 గ్రామ్స్ అయితే అక్యుములేట్ అయ్యాయి. డిసెంబర్ 25th 13,925 రూపీస్ మనకి 0.495 గ్రామ్స్ అయితే అక్యుములేట్ అయ్యాయి. చూడండి ఇక్కడ రేట్ పెరుగుతున్న కొద్దీ ఇక్కడ గ్రామ్స్ అయితే తగ్గిపోయి జనవరిలో వచ్చేసి 16,026 అండి. ఒకసారి ఆ టైంలోనే మనకి బాగా గోల్డ్ అనేది అక్యుములేట్ అయిపోయింది, గోల్డ్ రేట్ అయితే బాగా పెరిగిపోయింది. ఫెబ్రవరిలో వచ్చేసి 16,189 రూపీస్ అండి. సో మనకు అక్కడ పెరగడం వల్ల ఇక్కడ గ్రామ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. మార్చిలో వచ్చేసి మళ్ళీ గోల్డ్ రేట్ బాగా పడిపోయింది కదా, అప్పుడు 14,667 రూపీస్. ఏప్రిల్లో 15,404 రూపీస్, మేలో 15,938 రూపీస్, జూన్లో 14,133 రూపీస్, జూలైలో 14,413 రూపీస్. సో ఇదండి, ఈ విధంగా గోల్డ్ రేట్ అనేది ఫిక్స్ అయింది. కానీ మనం ముందు కట్టాం కదా, దానికి ఒకే గోల్డ్ రేట్ ఫిక్స్ అయిపోయింది. అదొచ్చేసి 14,526 రూపీస్ అండి. ఇది గోల్డ్ రేట్ ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే దీనికి మనకి ఈఎంఐ అన్ని కలిపేసి 14,526 రూపీస్. ఒకవేళ మనకి గోల్డ్ రేట్ అనేది 16,000 లో ఉంటే మనం ఆ స్కీమ్ తీసుకోవడం అనేది బెనిఫిట్ అయ్యిండు. అట్లీస్ట్ మనకు ఒక 15,000 లో ఉన్న గోల్డ్ రేటు మనం ఆ స్కీమ్ తీసుకోవడం బెనిఫిట్. కానీ మనకి 14,000 లోకి వస్తుంది కదా. సో అదే అమౌంట్ మనం కూడా కట్టేటప్పుడు 14,526 రూపీస్ నేను ఒక గ్రామ్ పే చేశాను అనుకోండి. నేను ఒక జూలై 25th తీసుకుంటే 14,413 రూపీస్ కదా. సో నాకు ఇది గ్రామ్ రేట్ అయితే కొంచెం తగ్గింది కదా. సో నేను దానివల్ల లాస్ అని ఫీల్ అవుతున్నాను. అదే విధంగా డౌన్ పేమెంట్ కింద 10,000 కట్టాను అన్నాను కదా. సో అదే రేట్ తో చూసుకుంటే 0.84 గ్రామ్స్ అయితే అక్యుములేట్ అయ్యాయి. సో టోటల్ గా నేను ఒక స్కీమ్ ద్వారా కట్టాలనుకుంటే 5.5 గ్రాములు అయితే నాకు రావాలి. కానీ నాకు వచ్చింది 5 గ్రామ్సే. సో అందుకే నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇటువంటి స్కీమ్ ఒకవేళ కట్టాలనుకుంటే కట్టుకోవచ్చు, కానీ ఇదైతే అంత సజెస్టబుల్ కాదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ గోల్డ్ రేట్ తగ్గిపోయింది అనుకోండి, మనకే బాధ అనిపిస్తుంది, అనవసరంగా స్కీమ్ లో జాయిన్ అయిపోయింది అన్నట్టు. సో ఎవరికైనా ఒకవేళ నచ్చితే ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చిందంటేనే కట్టుకోండి. ఇది నేనేదో చెప్పానని కట్టాల్సిన అవసరం లేదు, నేను కట్టుకున్నానని కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా సజెస్టబుల్ కాదని నేనే చెప్తున్నాను. కానీ ఒకసారి పే చేసేసాక మరి తప్పదు కదా. సో అందుకే నేను ఇది యాక్సెప్ట్ చేశాను. సో ఈరోజు గోల్డ్ రేట్ తగ్గినా పెరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద కాబట్టి నేనైతే యాక్సెప్ట్ చేసేసానండి. మీకు ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పాను కదా, నేను తాళి చైన్ అనేది ఒక 5 గ్రామ్స్ ఇచ్చేసి తీసుకున్నానని. నా దగ్గర ఉన్న 5 గ్రామ్స్ ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నానని చెప్పాను కదా. సో అందుకేనండి, ఎందుకంటే నేను 5 గ్రామ్స్ ఇచ్చాను. యాక్చువల్ గా నేను 5 గ్రామ్స్ ఎందుకు ఇచ్చానంటే నాకు ఈ 5 గ్రామ్స్ కాయిన్ వస్తుంది కదా. సో ఆ 30 గ్రామ్స్ అలా కవర్ అయిపోతాయి అన్నట్టు 5 గ్రామ్స్ ఇచ్చానండి. ఎక్స్ట్రా ఏ గ్రాము ఇవ్వలేదు. అది కూడా ఒక్కొక్క గ్రాము నేను ఒక్కొక్క మంత్ సేవ్ చేశాను కదా, అది ఇచ్చేసానండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ రేట్ ద్వారా మనం ఒక్కొక్క గ్రామ్ ఒక 2-3 మంత్స్ లోనే కొనుక్కోవచ్చు. కానీ ఒకేసారి 5 గ్రామ్స్ కొనుక్కోవాలంటే చాలా కష్టం, దానికి అవన్నీ ఎక్కువ పడిపోతాయి. సో అందుకన్నట్టు నేను ఇలా ఒక్కొక్క సింగిల్ గ్రామ్ అయితే ఇచ్చేసానండి. సో ఇది ముత్తూట్లో ఈ కాయిన్సే కాదండి, కొన్ని ఆర్నమెంట్స్ కూడా ఉంటాయి. మీకు కావాలంటే పక్కన ఫొటోస్ యాడ్ చేస్తాను, ఏ ఆర్నమెంట్స్ ఉన్నాయన్నది కూడా.
సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఆర్నమెంట్స్ కూడా వేరే రేట్ అయితే ఉంటుందండి, ఒకసారి విజిట్ చేయండి. మీరు తక్కువ అమౌంట్ ద్వారా కూడా పెట్టి కొనుక్కోవచ్చు. ఒకసారి విజిట్ చేయండి. ముత్తూట్ వాళ్ళ బ్రాంచ్కి విజిట్ చేస్తే వాళ్ళు స్కీమ్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి 3 మంత్స్ 6 మంత్స్ 9 మంత్స్ ఉంటుందండి. దీని ద్వారా మనకి అమౌంట్ అనేది వాళ్ళే లెక్క చేసి చెప్పేస్తారు. 3 మంత్స్ ద్వారా అయితే మనకు కొంచెం అమౌంట్ ఎక్కువ పడినా డౌన్ పేమెంట్ అనేది తక్కువ ఉంటుందండి. సో ముత్తూట్లో అప్పటికప్పుడు కాయిన్ తీసుకోవాలనుకున్నా మనకి VA 2% అయితే వేస్తారండి. నేను అది కూడా ఇంతకు ముందు వీడియోలో చూపించాను. సో ఎవరికైనా కావాలనుకుంటే ఆర్నమెంట్స్ కూడా అక్కడ ఉంటాయి, ఒకసారి విజిట్ చేయండి. మీకు సైడ్ ఎటువంటి ఆర్నమెంట్స్ ఉంటాయి అనేది కూడా నేను సైడ్ నే వేస్తాను. లేదంటే ఇంతకు ముందు వీడియోస్ లో నేను పెట్టానండి, ఆ వీడియో లింక్ ఖచ్చితంగా కిందనైతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ స్వర్ణవర్ష స్కీమ్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. అదేవిధంగా నా వీడియోకి లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలా హైప్ చేయడం వల్ల ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. Thanks for watching. Bye all.